ప్రస్తుతం చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ ఓ పక్క, జగన్మోహన్ రెడ్డి ఓ పక్క. ఈసారి గెలిపి ఎవరితో అంటారు? గెలుపు వైఎస్ఆర్సీపీ వస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అయిపోతుంది. భారీ మెజార్టీతో గెలుస్తాడు. అవంతి శ్రీనివాసులు బాగా గెలుస్తాడు. ఎంపీ గారు మేడమూరికి ఝాన్సీ లక్ష్మి గారు గెలుస్తారు, ఇబ్బంది లేదు. విశాఖలో మళ్ళీ ఎంపీగా బొత్స ఝాన్సీ గారు అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. నిజంగానే బొత్స ఝాన్సీ గారు విజయనగరంలో చేశారు కదా పార్లమెంట్. సో ఇక్కడ పార్లమెంట్ కొత్త కదా, మరి ఎలా ప్రజల రియాక్షన్ ఎలా ఉంది? వైఎస్ఆర్ అంటే ఎక్కడన్నా సరే ఏ జిల్లా కానీ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈ 2024 వరకు సీఎం, 28 పిఎం కావాలని ఉన్నారు ప్రజలందరూ. మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాల ఊరికి ఈ పథకాలు కావాలంటే మాకు పిఎం కావాలంటున్నారు. కాబట్టి 28 గ్యారంటీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. సీఎం గారు వైఎస్ భారతి ముఖ్యమంత్రి అవుతుంది, ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ అన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏం జరగలేదు, టీడీపీలోనే జరిగింది, జగన్ వచ్చాక ఇలా చెప్పుకుంటున్నాడు. చంద్రబాబు గారు చెప్పేది కాదు, ప్రజలకు అందరికీ తెలుసు. జగన్ చేసే ప్రతి ఒక్క పథకము ప్రజలకు తెలుసు. డైరెక్ట్గా ప్రజలకే కొడుతున్నాడు. ఎమ్మెల్యేలకే అవసరం లేదు, ఎంపీలతో అవసరం లేదు, డైరెక్ట్గా ప్రజలకే ఇస్తున్నాడు. ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం విశాఖ క్యాపిటల్ అయ్యే అవకాశం ఉందా అంటున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం టీడీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. సో ఇలాంటి సమయంలో సరైన మనుషుల్ని ఎంచుకున్నాడా జగన్మోహన్ రెడ్డి, బొత్స ఝాన్సీ గారు ఇక్కడ విశాఖలో ఎంపీగా? ఎవరు ఏం చేసినా కానీ బొత్స ఝాన్సీ గారు భారీ మెజార్టీతో గెలుస్తుంది. వైజాగ్ క్యాపిటల్ సిటీ అయిపోతుంది, ఏమి ఇబ్బంది లేదు. సో బొత్స ఝాన్సీ గారు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ ఇక్కడికి వచ్చారు కదండి, ప్రజలు సపోర్ట్ చేస్తారంటారా? విజయనగరంలో చేసింది సపోర్ట్ ప్రజల్లో పాజిటివ్ ఉందా, నెగిటివ్ ఉందా? ఝాన్సీ గారు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు చూసి ఎవరు నిలబడినా కానీ, ఎక్కడ నిలబడి కానీ భారీ మెజార్టీతో గెలుస్తారు. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సార్ మీరు ఇన్ని గవర్నమెంట్లు చూశారు కదా, సో ఇలాంటి ముఖ్యమంత్రి ఏ గవర్నమెంట్లను చూసారా? అంటే మీకు నిజంగా లబ్ధి పొందితేనే ఓటేయండి అని అంటున్నారు కదా. ఇట్లాంటి ముఖ్యమంత్రి మన ప్రపంచంలోనే లేడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చేయలే, జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీ చేసినాడు. ఇంత ముఖ్యమంత్రి ఎవరు కాలేదు. కాబోయే ప్రైమ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గ్యారంటీ. 175కి ఎన్ని సీట్లు వస్తాయి? 175కు 121కి గ్యారంటీ.